అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు, మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పుష్ప మన వాసం రామకృష్ణ గారు, ఇక్బాల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ఆదివాసీ పూజారులు, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా, వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకొని చిన్న నడుపుతున్నారు, వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కూడా ఘనంగా మనం చంద్ర వంశస్థుని జాతర నిర్వహిస్తా ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజాలు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈసారి ఒక 5 లక్షలైనా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ఐటీడీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ కోసమో లేదా పెన్షన్ కోసమో ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ కూడా కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సార్లం అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. మన వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు, మరి విలేకరులు కూడా, మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాదు, ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు కూడా ఎలాంటి ప్రళయాలు వచ్చినా, ఎలాంటి మరి ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం మరి మన రక్షకులుగా మన తల్లులు సమ్మక్క సారలమ్మ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు చంద్ర వంశస్థులకు, ఆ కమిటీ సోదరులకు, సమ్మక్క సారలమ్మ కమిటీ సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా నేను ఈ శాఖ మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి పంచాయతీరాజ్ శాఖలో మరి పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తా. తొందరలోనే ఈ యొక్క దోమల నుంచి మన చిరుమల కూడా రోడ్డు తొందరలోనే శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసి మీకు మాకు రవాణా కూడా మంచిగా దగ్గరగా ఉంటుంది, అది కూడా ఏర్పాటు చేయిస్తా. దాదాపుగా మా ఏరియాలో అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి. మీ ఏరియాను మా ఏరియాను కలిపే రోడ్ ఒకటి ఉంది, దాన్ని తొందరలోనే చేస్తా అని కూడా తెలియజేస్తూ, వచ్చే శాతం వరకు మల్లపేటలు కూడా ఇటు వస్తారు, ఇటోళ్ళు కూడా అటు వస్తారు, అట్లా ఈజీగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు. అందరి మీద ఆ తల్లుల దీవెనలు ఉండాలని ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు మరి మొక్కుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.